భారతదేశంలో ఓట్ చోరీ అనేది ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. భారత ప్రధానమంత్రి గత 11 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకుండా మంచి పరిపాలన చేస్తూ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోతూ మరి భారతదేశంలో అట్టడుగు స్థానాలకు కూడా మరి పలాలందాలనే ఉద్దేశంతో మరి మంచి పరిపాలన అందిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గారు వారికి ఏం మాట్లాడాలనో తోచలేని పరిస్థితిలో ఈరోజు ఓట్ చోరీ అనే ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఓట్ చోరీ అనేది కూడా 3 రోజుల వరకు దాని గురించి మాట్లాడిండు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే ఇది కరెక్ట్ కాదు మనం పోయే పద్ధతి అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు కాంగ్రెస్ పెద్ద మనుషులు రాహుల్ గాంధీ వారికి వివరణ ఇవ్వడం వల్ల వారు దానిపైన కొద్దిగా వెనుకకు జరగడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సవాల్ విసురుతున్నాం. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని అబద్ధాలు చెప్పిరు, హామీలు ఇచ్చిరు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చని చేతగాని పరిస్థితిలో ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న ఒకసారి మాట్లాడడం జరిగింది, ఓట్ చోరీ జరిగిందని. అయ్యా మహేష్ కుమార్ గారు, మేము సూటిగా అడుగుతున్నాం నిన్ను, ఓట్ చోరీ ఎక్కడ జరిగింది దాన్ని బయట పెట్టండి, దానికి మేము కూడా సపోర్ట్ ఉంటాం. సరే, ఒకవేళ ఓట్ చోరీ జరిగిందని అంటే మరి ఈరోజు తెలంగాణలో ఒక సీటు హైదరాబాద్ సీటు ఎంఐఎం వస్తే 8 సీట్లు మరి కాంగ్రెస్కి వచ్చినాయి, అదే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. మరి ఒకవేళ ఓట్ చోరీ జరిగేది ఉంటే మేము మీకు ఎందుకు అవకాశం ఇస్తాం, మిమ్మల్ని ఎందుకు గెలవరిస్తాం? ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి అసెంబ్లీలో గెలిచింది. అదే ఓట్ చోరీ ఉంటే మేమే గెలిచే వాళ్ళం కదా, మాకేమో తక్కువ వచ్చినాయి ఓట్లు, మరి మీకేమో ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇవాళ మీకు చేతగాక పరిపాలన చేయక అబద్ధాలు హామీలు ఇచ్చి మరి హామీలు నెరవేర్చని పరిస్థితిలో మీరంతా ఉన్నారు. మీకు ఏం చేయాలనో తెలియలేని పరిస్థితిలో ఇవాళ ప్రజలు కూడా ప్రజలలో మీరు ఏం చేస్తున్నారంటే హంగామా సృష్టించి ఏదో మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పి ప్రజలకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.